భగవద్గీత అనేది భారతంలో భాగమైన పవిత్ర గ్రంథం. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు పరమాత్మ అయిన అర్జునుడికి ధర్మం, భక్తి, కర్మ, జ్ఞానం గురించి, జీవితం యొక్క నిజమైన అర్థం గురించి ఉపదేశించిన గొప్ప గ్రంథమే మహాభారతంలో ఉన్న భగవద్గీత. ఈ గ్రంథంలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం గురించి, అర్జునుడి విషాద యోగం గురించి తెలుసుకుందాం. అర్జునుడి విషాద యోగం పరిచయం చేస్తున్నాం. కురుక్షేత్రంలో యుద్ధభూమిలో 2 వర్గాలు, కౌరవులు మరియు పాండవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో అర్జునుడు తన రథాన్ని మధ్యలోకి తీసుకురమ్మని కృష్ణుడికి అంటాడు. కృష్ణుడు శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని యుద్ధరంగంలో స్థాపిస్తాడు. తాతలు, గురువులు, స్నేహితులు, బంధువులు అందరూ ఎదురుగా కనిపిస్తారు. ఈ దృశ్యం చూసి అర్జునుడి హృదయం బాధల్లో నిండిపోతుంది. చేతులు వణికిపోతాయి. ధనస్సు చేతిలోకి పట్టుకోలేకపోతాడు. అతడు యుద్ధానికి సిద్ధంగా లేడన్న సంగతి తెలుస్తుంది. నిజంగా వారితో యుద్ధం చేయగలడా అర్జునుడు? నా బంధువుల రక్తాన్ని కార్చడమే ధర్మమా అని అర్జునుడు ఆలోచిస్తాడు. అతడి అంతరాత్మ లోపల తన ధర్మం గురించి, కర్తవ్యం గురించి సందేహాలు వస్తుంటాయి. అతడి మనసు విషాదంలో నిండిపోతుంది. ఈ అధ్యాయం మనకు ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది. సందిగ్ధంలో, గందరగోళంలో, భావోద్వేగాల మధ్య మన మనసు అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను చూసి మానసికంగా బలహీనపడతాడు. ధర్మం, కర్తవ్యం, బాధ్యతపై అశ్రద్ధ చూపకుండా ఎలా నడుచుకోవాలని శ్రీకృష్ణుడు మిగతా 17 అధ్యాయాల్లో చెప్తాడు మనకు. ఇదే శ్రీకృష్ణుడు బోధించబోయే జ్ఞానానికి పునాది ఈ మొదటి అధ్యాయం. ఓం నమో భగవత్ వాసుదేవాయ నమః.